మైక్రోస్పొరాంజియం అంటారు. మైక్రోస్పొరాంజియం సూక్ష్మ సిద్ధ బీజాశయం. ఏమన్నారు తెలుగులో? సూక్ష్మ సిద్ధ బీజాశయం. సూక్ష్మ సిద్ధ బీజాశయం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. దీనిలో ఎన్ని లేయర్స్ ఉంటాయంటే, ఎన్ని పొరలు ఉంటాయంటే సూక్ష్మ సిద్ధ బీజాశయం లేదా యాంథర్. ఇది 4 ఉంటాయి పరాగకోశాలు. 4 పరాగకోశాలు ఉంటాయి. ఇదేమో బయట పొరని దీన్ని అడ్డుకోతాడు నిర్మాణం. ఎపిడర్మిస్ అంటారు. ఎపిడర్మిస్ బాహ్య చర్మం. తర్వాత ఏముంటుంది? ఎండోథీసియం ఉంటుంది. ఎండోథీసియం తర్వాత 2 to 3 లేయర్డ్ మిడిల్ లేయర్స్ ఉంటాయి. మిడిల్ లేయర్స్ మధ్య పొరలు, మిడిల్ లేయర్స్ ఉంటాయి. తర్వాత లాస్ట్ పొర ఉంటుంది, దాన్ని టపెటమ్ అంటారు. ఏమంటారు? టపెటమ్. లోపల స్పోరోజీనస్ టిష్యూ ఉంటుంది. స్పోరోజీనస్ టిష్యూ ఉంటుంది. ఫస్ట్ పై దాన్ని ఏమన్నాం? ఎపిడర్మిస్ అన్న. తర్వాత ఎండోథీసియం ఉంటుంది, మిడిల్ లేయర్స్ ఉంటాయి, మధ్య పొరలు, పైన ఎపిడర్మిస్ సింగిల్ లేయర్డ్ ఉంటుంది, తర్వాత ఎండోథీసియం ఉంటుంది, తర్వాత మధ్య పొరలు 2 నుంచి 3 పొరలు ఉంటాయి. వీటివన్నీ దేనికి ఉపయోగపడతాయి అంటే నరిష్మెంట్కి ఉపయోగపడతాయి. లోపల ఉన్న సిద్ధ బీజ మాతృ కణాలు ఏర్పడతాయి. వాటికి ఆహారాన్ని ప్రొవైడ్ చేయడానికి, ఆహారాన్ని సరఫరా చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. టపెటమ్ ఆల్సో న్యూట్రిటివ్ లేయర్, పోషణ అందిస్తుంది. టపెటంలో 2 కేంద్రకాలు ఉంటాయి. ప్రతి కణంలో 2 కేంద్రకాలు ఉంటాయి టపెటంలో. ఎందుకని? న్యూక్లియర్ డివిజన్ జరుగుతుంది, సెల్యులార్ డివిజన్ జరగదు. అంటే క్యారియోకైనెసిస్ అకర్స్ అండ్ సైటోకైనెసిస్ ఈజ్ అబ్సెంట్. అప్పుడు 2 కేంద్రకాలు ఒక కణంలో ఉంటాయి. మల్టీ న్యూక్లియేట్ కండిషన్ అనేది అలాగే ఏర్పడుతుంది. బహుకేంద్రకాలు ఉంటాయి. బహుకేంద్రకయుతంగా ఉంటుంది కొన్నిట్లో. ఎందులో? ఎగ్జాంపుల్ ఫంగై. శిలీంధ్రాలలో సీనోసైటిక్ కండిషన్ మనం చూస్తాం. ఎందుకని? మెనీ న్యూక్లియై ఆర్ ఫార్మ్డ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎ సింగిల్ సెల్. దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టీ న్యూక్లియేట్ ఆర్ సీనోసైటిక్ కండిషన్. బహుకేంద్రకయుతం, సీనోసైటిక్. అలాగే మనకి ఇక్కడ ఏముంటుంది టపెటంలో? ఈచ్ సెల్ కంటైన్స్ 2 న్యూక్లియై. టపెటమ్ ఈజ్ ఆల్సో న్యూట్రిటివ్ లేయర్, పోషణ అందించే కణజాలం. సో ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడుతున్నాయి? అక్కడక్కడ ఎపిడర్మిస్లో ఇక్కడ ఇటు సైడ్స్లో పలుచని కణాలు ఉంటాయి. ఆ పలుచని కణాలని స్టోమియం అంటాం. ఏమంటాము? స్టోమియం. స్టోమియం ఏమవుతుందంటే, స్టోమియం దగ్గర పరాగకోశాలు మెచ్యూర్ అయినప్పుడు ఏమవుతాయి? స్టోమియం వద్ద పగిలి పరాగకోశాలు పరాగరేణువుల్ని బయటకు వెదజల్లుతాయి, విడుదల చేస్తాయి. లోపల ఏముంది? స్పోరోజీనస్ టిష్యూ ఉంది, విచ్ ఈజ్ డిప్లాయిడ్, ద్వయస్థితికలో ఉంటుంది. ఇవి ఏం విడుదల చేస్తుంది? ఎంఎంసి, సిద్ధ బీజ మాతృకణాలు, మైక్రోస్పోర్ మదర్ సెల్స్. మైక్రోస్పోర్ మదర్ సెల్స్ సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలు లేదా పిఎంసి, పాలెన్ మదర్ సెల్స్ విచ్ ఆర్ ఇన్ 2n ద్వయస్థితికలో ఉంటాయి. ఈ ద్వయస్థితికలో ఉన్న మదర్ సెల్స్ డివైడ్ అవుతాయి. రిడక్షన్, డివిజన్, క్షయీకరణ విభజన చెంది స్పోర్ టెట్రాయిడ్ని ఏర్పరుస్తుంది. ఇవేంటివి? 4 మైక్రోస్పోర్స్. ఎలా ఉన్నాయి? ఏప్లాయిడీ, హ్యాప్లాయిడ్. 4 మైక్రోస్పోర్స్, 4 హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ ఆర్ ఫార్మ్డ్. ఆ 4 హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ ఆర్ రిలీజ్డ్. దే ఆర్ కాల్డ్ యాజ్ pollen grains. మైక్రోస్పోర్స్ ని అదర్ నేమ్ pollen grains అంట. pollen grains after maturity they dehisce, the anther will dehisce and release the pollen grains into the environment. ఇది ఓకేనా? మైక్రోస్పోరాంజియం స్టేమెన్స్లో ఫిలమెంట్ అండ్ యాంథర్ పరాగకోశాలు,
4 పరాగకోశాలు ఉంటాయి డైథీకస్ యాంథర్లో. మోనోథీకస్ యాంథర్లో 2 పరాగకోశాలు ఉంటాయి. ఒక్కొక్క పరాగకోశానికి ఇంకొక పేరు సూక్ష్మసిద్ధ బీజాశయం మైక్రోస్పొరాంజియం అంటాం. మైక్రోస్పొరాంజియం, ఇన్సైడ్ ద మైక్రోస్పొరాంజియం microspore mother cells are formed. How many? 4 are present. 4 pollen sacs. So in these pollen sacs pollen grains are produced. So the structure of microsporangium bears 4 parts. So outermost layer is called as epidermis. Telugulo bahya charmam antaru. Single layered, single celled, single layered epidermis is present. Beneath that endothecium, another layer is present. After that 2 to 3 middle layers are present. మధ్య పొరలు, మధ్య త్వచాలు అంటారు తెలుగులో. దాని తర్వాత లాస్ట్ లేయర్ని టపెటమ్ అంటాం. అన్ని సెల్స్లో, అన్ని కణాలలో సింగిల్ సెల్, ఈచ్ సెల్ కంటైన్స్ ఏ సింగిల్ న్యూక్లియస్, బట్ టపెటమ్ సెల్స్ ఆర్ binucleated. 2 nuclei are present in each cell. So tapetum is also called as nutritive layer. It provides nourishment, nutrition to the inner sporogenous tissue. So inside that diploid sporogenous tissue is present. So inside the pollen sac, పరాగ కోశం లోపల సిద్ధ బీజ మాతృ కణాలు ఉత్పత్తి అవుతాయి. వీటిని మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అంటారు, MMC. ఇంకొక పేరు పాలెన్ మదర్ సెల్స్ విచ్ ఆర్ ఇన్ డిప్లాయిడ్ కండిషన్, ద్వైస్థితికలో ఉంటాయి. మైక్రోస్పోర్ మదర్ సెల్స్ అండర్గో రిడక్షన్ డివిజన్, మియాసిస్, క్షయీకరణ విభజన జరిగి స్పోర్ టెట్రాడ్ని ఏర్పరుస్తాయి. 4 హ్యాప్లాయిడ్ మైక్రోస్పోర్స్ ఆర్ ఫార్మ్డ్ from each microspore mother cell. So ఒక సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణం క్షయీకరణ విభజన చెంది 4 సూక్ష్మ సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. 4 మైక్రోస్పోర్స్ ఆర్ ఫార్మ్డ్ విచ్ ఆర్ హ్యాప్లాయిడ్, ఏకస్థితికలో ఉంటాయి. ఈ 4 పరాగ రేణువులు, మైక్రోస్పోర్స్ని పరాగ రేణువులు అని కూడా అంటారు. pollen grains. Each pollen grain structure we'll see. Pollen grain consists of 2 layers. Outer one is called as exine, inner one is called intine. Pollen grain పరాగ రేణువు 2 త్వచాలతో ఉంటుంది. బయట దాన్ని బాహ్య సిద్ధ బీజ కవచం అంటారు. బాహ్య సిద్ధ బీజ కవచం దేంతో తయారై ఉంటుందంటే స్పోరోపోలనిన్ అనే పదార్థంతో తయారై ఉంటుంది. ఇది చాలా చాలా హార్డ్. యాసిడ్స్లో, బేసెస్లో ఏ రకమైన ఎంజైమ్స్ కానీ ఈ లేయర్ని కరిగించలేవు. ఇంతవరకు దాన్ని డిస్కవర్ చేయలేదు, కనుక్కోలేకపోయారు. ఎగ్జైన్ని బాహ్య సిద్ధ బీజ కవచం అంటాం. అది స్పోరోపోలిన్తో తయారై ఉంటుంది. అక్కడక్కడ బీజ రంధ్రాలు ఉంటాయి, జర్మ్ పోర్స్ ఉంటాయి. Through germ pores only pollen tube arises. So pollen grain consists of inner layer which is called as intine, అంతర సిద్ధ బీజ కవచం. ఇది పెక్టోసెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. పెక్టోసెల్యులోజిక్, లోపల సెల్యులోజు పెక్టిన్తో నిర్మితమైన మృదువైన త్వచ ఉంటుంది. దాన్ని ఇంటైన్ లేదా అంతర సిద్ధ బీజ కవచం అంటాం. సో జర్మ్ పోర్స్ నుంచి జర్మ్ పోర్స్ ఉన్న ఎగ్జైన్ నుంచి అంతర సిద్ధ బీజ కవచం నుంచి పాలెన్ ట్యూబ్ బయటకు వస్తుంది. ఆ పాలెన్ ట్యూబ్, పాలెన్ గ్రెయిన్స్ ఎప్పుడైతే మొక్క వేరొక పుష్పం యొక్క కీలాగ్రంపై పడి మొలకెత్తుతాయో అప్పుడు ఇంటైన్ నుండి పాలెన్ ట్యూబ్ జర్మ్ పోర్స్ ద్వారా బయటికి వస్తుంది. ఇందులో ఈ సమయంలో పాలెన్ గ్రెయిన్ డివైడ్స్ ఇంటూ 2. సో ఆ పాలెన్ గ్రెయిన్లో డివిజన్ జరిగి 2 కణాలు ఏర్పడతాయి, అన్ఈక్వల్ సెల్స్ ఏర్పడతాయి. ఒకటి చిన్న కణం, ఒకటి పెద్ద కణం. పెద్ద కణాన్ని వెజిటేటివ్ సెల్ అన్నాం, చిన్న కణాన్ని జనరేటివ్ సెల్ అన్నాం. సో చిన్న కణం స్మాలర్ జనరేటివ్ సెల్, లార్జర్ వెజిటేటివ్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. అన్ఈక్వల్ డివిజన్స్. సో జనరేటివ్ సెల్ విల్ గివ్ రైజ్ టు 2 మేల్ గ్యామీట్స్. 2 పురుష సంయోగ బీజాలను ఏర్పరుస్తుంది జనరేటివ్ సెల్. వెజిటేటివ్ సెల్ విల్ ప్రొవైడ్ నరిష్మెంట్ టు ద జనరేటివ్ సెల్. సో ఎట్ 2-celled stage the pollen grains spread, dehisce and release into the environment. The transfer of these pollen grains on the stigma of the gynoecium of the another flower is called as pollination.
In the next concept we will see. So vegetative cell ni శాఖీయ కణం అంటాం, జనరేటివ్ సెల్ ని ఉత్పాదక కణం అంటాం. ఈ 2 celled stage లో pollen grains release, they dehisce and release into the environment. So sometimes 60% of plant groups, 2 celled stage pollen grains are released, and in the other groups of the plant groups, pollen grains release at 3 celled stage, that is 1 vegetative cell and 2 male gametes are formed. So at 3 celled stage pollen grains are released.